అబ్దుల్లాపురమేట్ మండలం గుంతపల్లిలో అవంతి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో యుపోరియా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఇక విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తమ తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి కోరారు. ఇక విద్యాభ్యాసంతో పాటు దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. 35 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు అవంతి శ్రీనివాస్ను డీజీపీ అభినందించారు. కేవలం 9 మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ సంస్థ నేడు 35 ఏళ్ల ప్రస్థానంలో 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిందన్నారు అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు అవంతి శ్రీనివాస్. అవంతి కాలేజెస్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సంబంధించి సంవత్సరం యూఫోరియా అనే కార్యక్రమం పెట్టారు, ఈ యాన్యువల్ ప్రోగ్రామ్. సో దానికి సంబంధించి నన్ను ఇన్వైట్ చేసి చీఫ్ గెస్ట్ వచ్చాను. మన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అంటే అవంతి శ్రీనివాసరావు గారు మా పాత మిత్రుడు. 2012 లాస్ట్ 15 years నుంచి నాకు పరిచయం ఉంది. అక్కడ ఇంతకుముందు విశాఖపట్నంలో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. సో అవంతి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ లాస్ట్ 35 years నుంచి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అండ్ ఆల్రెడీ 5 lakh మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకొని ఉన్న వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారని చెప్పారు. నాకు ఇప్పుడు హ్యూజ్ నెంబర్ అండ్ చక్కగా దిగ్విజయంగా మంచి స్టాండర్డ్స్ తో కాలేజ్ నడిపిస్తుందని చెప్పి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, అట్లాగే వాళ్ళ కాలేజ్ డాక్టర్ ప్రియాంకకు, వీళ్ళందరికీ కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు సోదరెడ్డి సారు మాకు మంచి మిత్రులు. వారు విశాఖపట్నంలో కమిషనర్ చేసినారు. వారు ఎప్పుడు కూడా మంచిని ప్రోత్సహించే వ్యక్తి సమాజంలో. మరి వారు ఈ రోజున ఈ కళాశాలకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ రోజున మన విద్యార్థుల్లో ఒక నైతికత, మోరల్ వాల్యూస్ పెంపొందించాల్సిన అవసరం ఉంది. అది వారు వచ్చి వారు సందేశం ఇవ్వడం అనేది నేరుగా ఇవాళ ఒక 4,000 మంది విద్యార్థులు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సార్, 5,000 మంది. సో వారందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వారు ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన ఒక రాష్ట్ర డీజీపీ స్థాయికి వచ్చారు. మరి మన అవంతి కాలేజ్ విద్యార్థులు కూడా ఆ స్థాయికి ఒకళ్ళన్నా రావాలి, ఒక మంచి ఉద్దేశంతో వారిని కలవడం, వారు అసెంబ్లీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా 2 రాష్ట్రాల్లో ఒక 5 లక్షల మందికి విద్యార్థులు చదువు చెప్పే అవకాశం భగవంతుడు కల్పించారు నాకు. రాబోయే రోజుల్లో ఈ కళాశాలనే అవంతి యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటాను.